పోస్ట్ వచ్చిందండి. ఏంటి లెటరా? చూపి. మై డియర్ బట్టు, నేను ఫారిన్లో నుంచి త్వరగా ఊరికి రాబోతున్నాను. నాకు నిన్ను చూడాలని ఆశగా ఉంది. చివరిగా చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు నువ్వు బాగా పెరుగుంటావు కదా. చిన్నప్పుడు నన్ను చూస్తే చాలు నా దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. నేను చెప్పే కథలు వినాలంటే నీకు చాలా ఇష్టం. నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి. నీకు నేనంటే అంత ఇష్టం. చాలా కష్టపడి నీ అడ్రస్ ని కనిపెట్టాను. త్వరలో నీ దగ్గరికి వస్తాను. ఇట్లు నీ మామా. మామా, బట్టు యొక్క మామా. గట్టు నువ్వు విన్నావా? బట్టు మామ ఇక్కడికి వస్తున్నారట. మామయ్య, మీరేమంటున్నారు బట్టు? మీకు మామయ్య ఉన్న విషయమే నాకు అసలు తెలియదే. అవును గట్టు, ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నపిల్లాడిని. ఎంతంటే ఇదిగో ఇంతుండేవాడిని. కాదు, ఇదిగో ఇంతుండేవాడిని. సరే, మీరు ఎంత చిన్నవారో నాకు బాగా అర్థమైంది. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. అప్పుడేమైందంటే మా మామ ఫారిన్ కలిపోయారు. అప్పుడే మేము అవుట్ ఆఫ్ టచ్ అయిపోయాం. ఇప్పుడు నా మామ నన్ను టచ్ చేయడానికి వస్తున్నారు. నాకు చాలా కథలు చెప్తారు. నాకు ఆట వస్తువులు తీసుకొస్తారు మామా. నాకు బాగా అర్థమైందిలే. మీ మావయ్య గారి లెటర్ చూడగానే మీలో ఉన్న చంటి పిల్లడు బయటకు వచ్చేసాడు, అంతేగా? ఇక చాలు, కిందకి దిగండి. మీ మావయ్యని నేను కాదుగా. ఓ నో మిత్రమా, నా సిక్స్త్ సెన్స్ లో ఏదో అలారం కొడుతుంది. ఏదో సమస్య జరగబోతుంది. అది ఏంటో నువ్వే చూడాలి. మా మావయ్యని ఆపదలో నుంచి నేనే కాపాడాలి. మీరేం దిగులు పడద్దు పట్టు. మీ మావయ్య గారిని మీరు హాయిగా చూసుకోండి. ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. షేర్ సింగ్ మన విశ్రాంపూర్ లో చాలా తప్పులు చేస్తూ ఉన్నాడు. ఇక వాడు నా నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే పోలీసులందరూ ఊరంతా వల వేసి వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఎవడైనా సరే పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఈ ఊర్లో వాడు ఎక్కడ తల దాచుకోలేడు. ఒకవేళ వాడు పారిపోయాడంటే నేను వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. మీరెంత ప్రయత్నం చేసినా ఈ షేర్ సింగ్ ని పట్టుకోలేరు. దాన్ని నేను చాలా రహస్యమైన చోట్లో దాచుంచాను. మీరు పట్టుకోగలిగితే ప్రయత్నం చేసి నన్ను పట్టుకోండి. నేను బట్టు మావులాగా మారు వేషం వేసుకుని గట్టు బట్టు ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉంటాను. అక్కడున్నంతసేపు నా మీద ఎవరికి అనుమానం రాదు. నేను ఆల్రెడీ పంపించిన లెటర్ బట్టు చేతికి వెళ్లి చేరుకుంది. ఇప్పుడు ఈ అందమైన గెటప్ లో బట్టు ఇంట్లోకి వెళ్లి చాలా ఆనందంగా వేస్తాను. మామగారి వేషంలో మారు గెటప్ వేశాను. ఎందుకైనా మంచిది ఈ గెటప్ను ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఈ తాయా బాయా నన్ను కనిపెడతారో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మీకు ఒక విషయం తెలుసా? మన బాసుని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు 4 వైపులా గాలిస్తున్నారు. మన బాస్ పోలీసుల దగ్గర ఇరుక్కోకుండా ఉండాలంటే దానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనల్ని పట్టుకోవడానికి వాళ్ళు మారు వేషంలో కూడా వస్తారు. ఇతనెవరు? చూసేశారా? అతన్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. సరే రా, వెళ్ళి చూద్దాం. పదండి, వాడి వైపుకి మళ్ళీ రాకుండా వాడిని మనం బెదిరించి వద్దాం. అది తెలిస్తే బాస్ మనకి మంచి గిఫ్ట్లు ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ జెంట్మెన్, నేను షేర్ సింగ్ చూడడానికి వచ్చాను. అతని పిసి నీళ్ళలో వేయి. లోపలికి వెళ్ళి మా బాసుని వెతుకో. కాపాడండి, చాలా పెద్ద చేప. అయ్యా నన్ను కాపాడండి. ఎవరైనా వచ్చి కాపాడండి. నన్ను కాపాడండి. దీన్ని ఆపండి. ఎంత పెద్ద చేప. అయ్యో, నువ్వు చేపల సంగతి మర్చిపోయావు. నువ్వేమైనా చెట్టెక్క కోతువా ఏంటి? రేపు బుద్ధులేంత మాయా నన్ను కాపాడండి. ఇలా చూడండి, ఇక మీదట మీరు ఎప్పుడైనా షేర్ సింగ్ ని చూడడానికి వచ్చారంటే మీకు ఇదే గతి. మేమిద్దరం ఉన్నంత వరకు మా బాస్ నీడలో కూడా మీరు రాలేరు. ఇది అర్థం చేసుకోండి.
అది నిజమేరా. తాయా మాయా నీలాంటి బుద్ధి లేని వాళ్ళిద్దరు పక్కన ఉంటే షేర్ సింగ్ దగ్గరికి ఎవరు రాగలరా? నన్ను చంపడానికి మీ ఇద్దరు చాలు రా. రే నన్ను చూడండి రా, నేనే షేర్ సింగ్ రా. రే నన్ను కాపాడండి రా, కాపాడండి రా. సారీ బాస్, మిమ్మల్ని మేము కనిపెట్టలేకపోయాం బాస్. ఈ గెటప్ మీరు కనిపెట్టలేరంటే గట్టు బట్టు ఇంకెలా కనిపెట్టగలరు? ఇది చాలా మంచి గెటప్. నా తెలివే తెలివి. మీరెవరు? నేను బట్టు మేనబావుని. నోరు కొంచెం వాసన వస్తుంది, దూరంగా ఉండు. బట్టు సార్, మీ మామగారు వచ్చారు. మామయ్య మామయ్య ఎందుకని ఒకసారి గెటప్ చెక్ చేసుకుందాం. మీసం గడ్డం రెండు సరిగ్గానే ఉన్నాయి. బట్టు ఇట్రావయ్యా, నా అందమైన మేనల్లుడా. నేను ఎప్పుడో చూశాను, బాగా ఎదిగిపోయావు. మామయ్య ఇతనే నా మిత్రుడు, పేరు గట్టు. నమస్కారం మావయ్య. అలాగా, గట్టు అని పేరు పెట్టావు, లడ్డూ లాగున్నాడు. ఇతను కూడా నాకు ఒక మేనల్లుడే. ఒక విషయం తెలుసుకో, చిన్నప్పుడు బట్టు ఏదైనా తప్పు చేస్తే ఫడేల్ మనం కొట్టేవాడిని. ఇలాగా చెవు పట్టుకుని గిరగిరా తిప్పేవాడిని. నీకు అర్థమయ్యిందా? మావయ్య గారు, నాకు అర్థమైంది. ఇక చాలు, నా చెవు వదిలిపెట్టండి, బాగా నొప్పిగా ఉంది. చూసావా గట్టు, నా మావయ్య ఎంత జాలీ టైపో. సరే మావయ్య రండి, మీరు అలసిపోయి ఉంటారు. హే టింగ్ టాంగ్, మావయ్యకి స్ట్రాంగ్ గా ఒక టీ తీసుకురా, త్వరగా వెళ్ళు. మావయ్య, వీడి పేరే టింగ్ టాంగ్. మన ఇంట్లో ఉన్న పనులని చూస్తాడు, చేయడు. వీడి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి. సారీ టింగ్ టాంగ్, నన్ను మీకు సాయం చేయమంటారా? వద్దు సార్, నేనే ఎత్తుకొని వస్తాను, మీరు వెళ్ళండి. చెప్పండి మామగారు, మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు? బటర్, బ్రెడ్ ఆమ్లెట్, సమోసా, కట్లెట్, నూడిల్స్, ఆలూ పరోటా, చపాతీ, పూరి, మసాలా దోశ ఏం తీసుకుంటారో చెప్పండి. ఒక మంచి ఐడియా. అన్నిట్లో ఒక్కొక్క ప్లేట్ని పట్టరా. ముందు మాత్రం కొంచెం తింటాను, తర్వాత మొత్తం అంతా తినేస్తాను. ఆ తర్వాత ఆ తిండి చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఇలా తినడానికి కూడా కొంచెం అని అంటారా? చూసావా, నా మావయ్య ఎంత జాలీ టైపో. వెరీ గుడ్. జాగ్రత్త. మీరిద్దరూ ఎందుకెంత అనవసరంగా గట్టిగా అరిచారు? ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే కింద పడతాడు కదా. అరే మామయ్య, విషయం ఏంటంటే, మీకు తెలిసిన పర్వాలేదులే. విషయం ఏంటంటే, మన టింగ్ టాంగ్ తలలో ఏదైనా గాయం అయితే కాసేపటికి అన్ని విషయాలు మర్చిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే, గాయం అయ్యేటప్పుడు వాడు ఏం చూశాడో అంతవరకు ఆడి మెమరీ అంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ గాయం అయ్యేంత వరకు నెక్స్ట్ సీన్ కి వెళ్ళడు. అప్పుడే నయం అవుతుంది. ఓహో, ఇదా మ్యాటర్. చూడు, వాడిని ఉపయోగించుకొని నేనేం చేస్తాను. ఫన్ అనే దానికి అర్థమేమిటో నేను చెప్తాను. గట్టు, నా అందమైన మేనల్లుడు బట్టుకి నా చిన్నప్పుడు స్టోరీలన్నీ చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ చెప్పే సందర్భం దొరికింది. నువ్వు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయి. సరే మావయ్య గారు. ఒకానొకప్పుడు ఒక రాజా ఉండేవారు. ఆ రాజా సమస్య ఏంటంటే, అతని వద్ద పనిచేసే మంత్రి అతనికి ఏ విధంగానూ నచ్చలేదు. ఆ తర్వాత ఆ మంత్రి ఒక పెద్ద తప్పు చేశారు. అతని పీక మీద కర్ర పెట్టిన తీసుకొచ్చి ఆ కర్రతో వెనకాల నుంచి చిత్తగా పాదారు. ఇదిగో ఇలాగే. కొంచెం బ్యాలెన్స్ ఉంది.
చాలు మామయ్య గారు, నేను ఆ మంత్రిని కాను. మీ కథ నాకు బాగా అర్థమైంది. రాజుగారు బాగా కొట్టారు, కానీ మీరెందుకు నన్ను కొడుతున్నారు? వావ్, ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీయో కదా. చాలా బాగుంది. ఆ మంత్రి కూడా ఇలాగే వేలాడారు. ఆ తర్వాత రాజా ఏం చేశారంటే తన కాలు దగ్గర ఉన్న బంతిని కాలుతో ఇలాగ గట్టిగా తన్నారు. మామయ్య గారు, నన్ను ఇలా ఉతికేయడానికి మీరు ఇక్కడికి వచ్చారా ఏంటి? హే గట్టు, నీ ఓవర్ యాక్టింగ్ ని కాస్త ఆపుతావా? మా మావయ్య గురించి నువ్వు వీళ్ళంతా చెప్పకూడదు. ఆయన ఊరికి నీతో ఆడుకుంటున్నారు. ఒక మావయ్య అల్లుడి రిలేషన్షిప్ ఎలాంటిదో అసలు నీకు ఏమైనా తెలుసా? బట్టు, నీ ఫ్రెండ్ గట్టుకి నేను అసలు పూర్తిగా నచ్చలేదనుకుంటాను. నేను ఇక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అరే లేదు లేదు, అలా అంతా మీరు మాట్లాడకూడదు మావయ్య. ఇలా చూడండి, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. మెయిన్ పిక్చర్ మీరు అసలు చూడలేదు. రాను రాను మీరే చూడండి. మిమ్మల్ని ఇద్దరిని విడదీసి మెయిన్ పిక్చర్ ఎలాగుంటుందో మీ క్లైమాక్స్ చూపిస్తాను. ఒరేయ్, మీ ఇద్దరికి నా చేతిలో ఉందిరా జింతాక్ 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 తా. ఏంటి బంగారు, ఏం చేస్తున్నావు? నా అందమైన డాగి, నువ్వు నాకు సహాయం చేయాలి. అలా చేస్తే నీకు కావలసిన ఎముకలు వేస్తాను. అదిగో అక్కడున్నా చూడు, వెళ్ళి వాడు కండర మొత్తం పీకేయి. టింగ్ టాంగ్, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు నా వెనకాల ఇలా పరిగెడుతున్నారు? ఆగండి టింగ్ టాంగ్. అద్భుతం, మీరిద్దరూ చాలా సంతోషంగా గేమ్ ఆడుతున్నారు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. అలాగే మీరు గేమ్ ఆడుతూ ఉండండి. అరే, గట్టు టింగ్ టాంగ్ కలిసి మావయ్యని ఎంటర్టైన్ చేస్తున్నారా? అరే థ్యాంక్ యూ గట్టు, థ్యాంక్ యూ. మీరిద్దరు నా మావయ్యని మీ మావయ్యగా తలుచుకుంటున్నందుకు. సార్, ఎందుకు మీరు అలా కింద పడుకున్నారు? అలా పడుకోకూడదు. లేవండి, లేవండి సార్. మీరు ముందు లోపలికి వెళ్ళండి టింగ్ టాంగ్. సార్ కోపంగా ఉన్నారనుకుంటా. మామయ్య గారు, ఇదంతా మీ పనే కదా? నేను టింగ్ టాంగ్ గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పాం కదా. ఇవాళేమో ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు. అంటే మీరే టింగ్ టాంగ్ వీక్నెస్ ని కనుక్కొని ఈ డాగి ఫోటోని ఆయనకి చూపించి ఆయన్ని డాగిలో నడుచుకునేలా చేస్తున్నారు, అంతేగా? చెప్పండి. గట్టు, నేను నిన్ను నా సొంత మేనల్లా చూసుకుంటున్నాను. నువ్వు మాత్రం నన్ను నమ్మటం లేదు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నేను అసలు నీకు నచ్చడం లేదు. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉన్నావు. నాకు చాలా బాధగా ఉందయ్యా. ఏ గట్టు, మావయ్య మీతో ఆడుకుంటున్నారు కదా, కానీ నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు. నేనే నా మావయ్యని ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను, కానీ నువ్వేం చూస్తున్నావంటే ఆయన మీద నింద మోపుతున్నావే. సరే బట్టు, ఐఎమ్ సారీ. నువ్వు మీ మావయ్య గారితో ఇక్కడే హ్యాపీగా ఉండు. నేను వెళ్ళిపోతున్నాను. బాస్, ఆ 10th ఫ్లోర్ లోనే ఆ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది బాస్. అదిగో బాస్, అక్కడే.
కింద దొంగ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే నేనేం చేస్తున్నానంటే ఎగిరి గాల్లో వెళ్ళిపోతున్నాను. అరే, ఇక్కడ దొంగతనం జరిగింది. ఆ దొంగని పట్టుకోండి. నా డైమండ్ దొంగ నుంచి పారిపోయాడు. అటు చూడండి, ఆ తాడు కట్టుకొని ఎగిరిపోతున్నాడు. నేను చెప్తున్నాను కదా, వాడిని వెళ్ళి పట్టుకోండి. ఎక్కడ దొంగ? తొందరగా చెప్పు, నేను వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. నువ్వు నన్ను ఫాలో చేయి. ఏం చేస్తున్నారా? ఇలా గాలిపటంలో షేర్సింగగా ఎగురుకుంటూ వెళ్తారు. మా ఇంటి వైపు ఎందుకని వెళ్తున్నారు? అటు వెళ్ళే ధైర్యం ఆయనకి అస్సలు లేదే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సరే, ఇంటికి చూద్దాం. షేర్ సింగ్ మా ఇంట్లో దాక్కున్నారా ఏంటి? బండి ఆపేసేయ్. ఇక్కడ ఏదో సమస్యని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఇలా చూడు బట్టు బంగారం, నీ గట్టు బంగారానికి నన్ను చూస్తే అసలు నచ్చటమే లేదు. అందుకని నేను వెంటనే ఇల్లు విడిచి బయటికి వెళ్ళిపోతాను. నువ్వేమనుకోవద్దు, నా గురించి ఆలోచించొద్దు, బాధపడొద్దు. నీ కోసం నేను బాగా సంపాదించాను. మరిద్దరం సుఖపడాలి, ఆనందంగా ఉండాలని సంపాదించాను. కావాలంటే నువ్వే చూడు. దీన్ని నేను చాలా బాగా కష్టపడి సంపాదించానయ్యా. దీన్నంతా నా బంగారం లాంటి మేనల్లుకి ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నాకు మాత్రమేనా? నీకెందుకయ్యా డౌట్? ఈ ప్రపంచంలో నాకంటూ సొంతం బంధం ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఒకనొకప్పుడు నేను సన్యాసం పుచ్చుకుందాం అనుకున్నాను. అది నీకోసం తీసుకోలేదు. అందుకని ఈ డబ్బుతో సంతోషంగా ఉండు. ఏమంటావ్? నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలా ఆనందం. ఎందుకంటే నాకు ఒంట్లో బాగోలేకపోతే మాత్ర కొనివ్వడానికి కూడా పక్కన మనుషులు లేరు. అది నా సమస్య. నువ్వు జీవితాంతం నీ ఫ్రెండ్ తో చాలా హాయిగా ఆనందంగా గడుపు. అదే నాకు చాలు. నేను బతకడానికి ఒక దారి ఉంది. నేను వీధి వీధి అడుక్కోగలను కూడా. దానికి నేనేం బాధపడను. కానీ జీవితాంతం నువ్వు నీ ఫ్రెండ్ చాలా హాయిగా సుఖ సంతోషంతో ఉండాలి. వయసు అయిన తర్వాత ఈ ముసలాడు ఉంటేనేంటి, ఊడితేనేంటి, నువ్వు నీ ఫ్రెండ్ తో నువ్వు చాలా హాయిగా ఆనందంగా గడుపు. లేదు మావయ్య, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. మీరు నాతోనే ఉండాలి మావయ్య. మీరు లేకుండా ఉండలేను. మావయ్య, గట్టు, దయచేసి ఇది ఆపు. ఈయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారంట. మావయ్య లేకుండా నేను ఉండలేను. గట్టు, గట్టు, గట్టు మిత్రమా, ఏదో ఒకటి చేయి మిత్రమా. మామయ్య గారు షేర్ సింగ్ లాగే ఉన్నారే. పోలికలన్నీ ఒకేలా ఉన్నాయి, మాటలు అలాగే ఉన్నాయి. కాకపోతే గెటప్ మాత్రం మార్చుకుని వచ్చారంతే. ఈయన ఎగురుకుంటూ వచ్చారు కదా, ఈయన ఇంట్లోనే ఎగిరేలా చేస్తే ఎలా ఉంటుంది? తర్వాత ఆయన నిజ స్వరూపం మొత్తం బయటపడిపోతుంది. ఏంటయ్యా? నేను అప్పుడు అనుకున్నాను వీడేదో ప్లాన్ వేస్తున్నాను. వేసేశాడు. ఒకవేళ నేను ఎగరడం వీడికి తెలిసిందంటే జీవితాంతం నన్ను వీడు ఇలాగ ఎగరమంటాడేమో. ఈ విషయం తెలిసిపోతుంది. దీన్ని ఎలా మ్యాచ్ చేయాలో తెలియడం లేదు. పట్టు, ప్రశాంతంగా ఉండండి. మీ మామయ్య గారు ఎక్కడికి వెళ్లరు. ఆయన కొంచెం కోపంగా ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకి కోపం తగ్గితే అంతా సర్దుకుంటుంది. సరేనా? అరిగట్టు, మా మామయ్యని పట్టుకో. ఆయన నన్ను వదిలి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళడానికి దారి తెలియదని లోపలికి తిరుగుతున్నారు. ఆపండయ్యా, దయచేసి ఆ 2 ఫ్యాన్లు ఆపండయ్యా. దయచేసి ఆ ఫ్యాన్లు ఆపండి. నేను ఇలాగే ఎగురుతూ ఉంటే నా ఒంట్లో ఒక్క కూడా మిగులుతూ ఇలాగ డైరెక్ట్ గా వెళ్ళిపో.
ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవయ్యా బట్టు. నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఈ ఇంట్లో నేనుండాలా గట్టుండాలా అదేమిటో త్వరగా చెప్పు. నా మొత్తం సంపదంతా నీకే ఇస్తాను, హాయిగా ఉండొచ్చు. వీడితో స్నేహం చేసావంటే జీవితం నాశనం అయిపోతుంది. కరెక్ట్ మావయ్య. గట్టు నా మిత్రమా, ఇప్పుడు నేను డిసైడ్ చేస్తాను. మీరు అన్ని విషయాలు కరెక్ట్ గా చెప్పారు మావా, కానీ ఒక్క విషయాన్ని మాత్రం వదిలేశారు. ఏం తప్పు చెప్పాను? గట్టు బట్టు విడిపోవాలని చెప్పారు కదా. ఈ లోకంలో ఎవ్వరు మమ్మల్ని విడదీయలేరు. ఈ గట్టు బట్టు బంధం ఎన్నడూ చెరగని గ్రంథం. ఏది ఏవైనా సరే మేమిద్దరం విడిపోవడం అన్నది అసాధ్యం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మమ్మల్ని విడదీయడం చాలా కష్టం. ఇంత మ్యాటర్ చెప్పకుండా ఫట్టం చెప్పు. తను ఏమంటున్నారంటే బట్టుకి నిజమైన మామయ్య గారు ఎవరో మాకిప్పుడు బాగా తెలిసిపోయింది. ఇంకా మీరు బట్టు మామయ్య గారు కాదని కూడా తెలిసిందిలే. వినాశనానికి మారు పేరు షేర్ సింగ్. అర్థమైందా? ఏ బుద్ధి లేనివాళ్ళరా, అది 4వ పేరు కాదురా, 2వ పేరు. వినాశనానికి మారు పేరేరా ఈ షేర్ సింగ్. సారీ సారీ సారీ, మీకు అసలు విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. గట్టు, ఇది నా మావయ్య కాదు, ఇది షేర్ సింగ్ కదా. నా 6th సెన్స్ అప్పుడే చెప్పింది ఇక్కడ ఏదో సమస్య జరుగుతుంది, అలాంటిగా ఉండమని. నేను అంత తొందరగా ఎక్కడికి వెళ్ళను. ఏదో ఒక పథకం వేసుకుని ఏదైనా సాధించడానికి వెళ్తాన్రా. అందరూ లోపలికి రండి. అదరగొట్టండి. మీరు మేము తెలుసుకుందామా? ఈ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా ఉంచాలి. నేను ఇప్పుడే వస్తాను. వచ్చేసాడు ఇన్స్పెక్టర్ మన్మానే. చాయ్ తాగాడంటే పులి మన్మానే. పారిపోవడానికి ఎవరు ప్రయత్నించొద్దు. పారిపోయారంటే నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటానంతే. చూడండి సార్, దొంగతనం చేసింది షేర్ సింగే. ఇదిగో చూడండి, దొంగిలించబడిన నగలు. ఆయన తీసుకెళ్లి జైల్లో వేసి బాగా బుద్ధి చెప్పండి, సరేనా సార్? ఇంకో విషయం, ఈయన నా మావయ్యలా నటించి మా ఇంటికి వచ్చారు. దానికోసమే ఈయన కాస్త స్పెషల్ గా గమనించాలి. నేను ఎన్ని రకాలుగా ప్లాన్ వేసినా సరే ఈ గట్టు బట్టు నా ప్లాన్ మొత్తం నాశనం చేస్తున్నారు. సార్ నన్ను త్వరగా తీసుకెళ్లి జైల్లో వేయండి సార్, జైల్లో వేయండి.